ఎందుకురా నాకు ఇంత ఆతృత? నాకు ఇప్పటి వరకు అర్థం కాని విషయం ఏంటంటే ప్రధానికి ఇంత ఎక్సైట్మెంట్ ఎందుకని? ఒక్కటి కాదు 2 కాదురా, ఆల్మోస్ట్ 5 కిలోల బిర్యానీ మాడగొట్టి వదిలిపెట్టిన తెలుసా? ఈ బిర్యానీ కోసం ఇంట్లో ఉన్న వాళ్ళని ఒక 10-20 సార్లు షాప్ చుట్టూ తిప్పుంటా. నాకేమో ఇంత ఎక్కువ క్వాంటిటీలో బిర్యానీ చేసిన అలవాటు ఇప్పటి వరకు లేదు. మన ఛానల్లో ఎప్పుడు చేసినా మీరు చూసే ఉంటారు కదా, అర్ధ కిలో అంతకన్నా ఎక్కువ చేయలేదు. అట్లాంటిది ఒకటేసారి 5 కిలోలు అంటే ఇట్లాంటివి జరుగుతాయి. మీరు కూడా చూస్తున్నారు కదరా, నేను ఎన్ని మసాలాలు వేసినా అన్ని పర్ఫెక్ట్ గానే వేసిన, గింత కూడా స్మెల్ వస్తలేదు తెలుసా? పోన్లే నా ముక్కులే పనిచేస్తలేవేమో, బిర్యానీ ఉడికేటప్పుడన్నా స్మెల్ వస్తుంది, మంచి గుమగుమలాడిపోతుంది ఇల్లంతా అని అనుకున్నా. కానీ అప్పుడు అర్థమైంది 2 కిలోలకు వేసే అంత మసాలా తీసుకుపోయి 5 కిలోల బిర్యానీకి వేస్తే అది ఎట్లరా స్మెల్ వస్తుంది? ఏ మూలకు సరిపోతుంది? అది ఎక్కడికన్నా పోయినప్పుడు వాళ్ళు ఇంత వేస్తే తిని మూసుకొని మన ఇంటికి మనం రావాలి, అంతేగాని నేను ఇచ్చేస్తా అది చేస్తా నెక్స్ట్ వాళ్ళకి పోతే ఇట్లా అవుతుంది. అడుగు మొత్తం అంటే సగం బిర్యానీకి ఎక్కువనే మాడిపోయింది. ఇంకా మా ఊళ్ళు కాబట్టి పోన్లే అని ఏం అనలేదు, కానీ ఇంకొకరు అయితే ఏమనేటోళ్ళు పై కనకపోయినా లోపల తిట్టుకుని ఉంటారు కదా, ఇన్ని వేస్ట్ చేసినా అని. అంటే వేస్ట్ ఏం కాలేదులేండి, తిన్నరు హ్యాపీగానే, మాడి వాసన వచ్చింది అంతే. స్టార్ట్ చేసినప్పటి నుంచి మొదలు పెడితే ఎండ్ అయ్యే వరకు కూడా భయంగానే చేసినా అనిపించింది నాకు, ఎక్కడో కొడుతుందబ్బా ఇది పోయేటట్టుంది అని. గిన్నె పెద్దది కదా అందుకే మంట ఎక్కువ పెట్టినా అది మొత్తం మాడిపోయింది. మాడిపోక ముందు తీసిన క్లిప్స్ అన్నమాట ఇవి, అది యాడ్ చేయలేదు.